బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి మరోసారి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు వివాదంలో మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మళ్లీ రంగంలోకి దిగారు. లడ్డు వివాదంపై సిట్ నివేదిక వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయటము అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరో కమిటీ ఏర్పాటు చేయటం వెనుక ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్టు తెచ్చుకోవడానికే ఏకసభ్య కమిటీని నియమించారు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్పై విశ్వాసం లేకుండా మరో కమిటీ వేయడం న్యాయ వ్యవస్థను బలహీనపరచడమే అని అటువంటి చర్యగా ఉంటుంది అంటూ కూడా అభివర్ణించారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి, సిట్, సిబిఐ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలను చేర్చారు. తిరుమల లడ్డు వ్యవహారం భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశము అని, దీనిపై పారదర్శకతతో కూడిన దర్యాప్తు జరగాల్సిందే అని పిటిషన్లో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఉన్నప్పుడు అదే అంశంపై మరో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం న్యాయ ప్రక్రియకు విరుద్ధము అని సుబ్రహ్మణ్య స్వామి వాదించారు. ఇక సిట్ నివేదికపై ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే వాటిని న్యాయస్థానం ముందు ప్రస్తావించాలి అని, కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం సరైంది కాదు అని అభిప్రాయపడ్డారు. ఈ కీలక పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించనుంది. ఈ విచారణలో ఏకసభ్య కమిటీ భవితవ్యం ఏమవుతుంది అన్నది, అలాగే తిరుమల లడ్డు వివాదం ఎటు మలుపు తిరుగుతుంది అనేది రాజకీయ న్యాయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఇక భక్తుల భావోద్వేగాలకు సంబంధించిన ఈ అంశంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం అత్యంత కీలకంగా మారుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.